రాజస్థాన్‌లోని సిరోహి కోర్టు పెన్షనర్ల పక్షాన నిలుస్తూ ఒక అద్భుతమైన తీర్పును వెలువరించింది. ఈ విజయాన్ని రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు వివిధ ఉద్యోగ సంఘాలు ఘనంగా స్వాగతించాయి. ముఖ్యంగా గోపాల్ సింగ్ రావు మరియు ఆర్ఎస్ సుచందర్ వంటి వారు చేసిన పోరాటం వృద్ధాప్యంలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు కొత్త ఆశలను చిగురింపచేసింది. ఇక విషయంలోకి వెళ్తే కమ్యుటేషన్ రికవరీ అంటే ఏంటి? ఉద్యోగుల పదవి విరమణ పొందే సమయంలో తమ బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ఒకేసారి తీసుకోవచ్చు. దీనినే కమ్యుటేషన్ అంటారు. ఈ విధంగా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల మీ పెన్షన్ నుండి 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే 12% వడ్డీ లేకుండా ఈ రికవరీ చేస్తుంది. కానీ ప్రస్తుతం బ్యాంకుల వడ్డీ రేట్లు కేవలం 5% నుండి 6% మాత్రమే ఉన్నాయి. అంటే పెన్షనర్లు అనవసరంగా ఎక్కువ వడ్డీ కడుతూ భారీగా నష్టపోతున్నారు. ఇక సీనియర్ పెన్షనర్లు మరియు నిపుణులు కోర్టుకు సమర్పించిన లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. నిపుణుల లెక్కల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని 10 సంవత్సరాల 8 నెలల్లోనే వడ్డీతో సహా పూర్తిగా వసూలు చేసుకుంటుంది. 10 ఏళ్ల 8 నెలల తర్వాత కూడా ప్రభుత్వం మరో 4 ఏళ్ల 4 నెలల పాటు రికవరీ చేస్తూనే ఉంది. దీనివల్ల పెన్షనర్ల వద్ద నుండి అసలు కంటే 183% ఎక్కువ మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుందని కోర్టు గుర్తించింది. దీనిని ఒక రకమైన ఆర్థిక దోపిడీగా భావిస్తూ భవిష్యత్తు రికవరీలను నిలిపివేయాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు కనుక దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పెన్షనర్ల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. 15 ఏళ్లకు బదులుగా 10 ఏళ్ల 8 నెలలకే రికవరీ ముగిసిపోతుంది. రికవరీ త్వరగా ముగియడం వల్ల పెన్షనర్లకు ప్రతి నెల వచ్చే ఫుల్ పెన్షన్ త్వరగా అందుతుంది. అలాగే 70 ఏళ్ల వయసుకి పెన్షనర్లు పూర్తి పెన్షన్ పొందడం వల్ల వారి వైద్య మరియు ఇతర అవసరాలకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ రేట్లకు అనుగుణంగా వడ్డీని తగ్గించాలనే డిమాండ్కు బలం చేకూరింది. ఈ తీర్పు పెన్షనర్ల ఆత్మగౌరవానికి మరియు హక్కులకు లభించిన పెద్ద గుర్తింపు. ఇది కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెన్షనర్ సంఘాలకు ఒక మార్గదర్శకంగా నిలవబోతుంది.